ఇది ప్రభాస్ అన్న సినిమా రిలీజ్ ఏమైనా అవుతున్నాయి లేదని ఏదైనా అన్నది ఏదైనా క్లిప్ చూసినప్పుడు ఏదైనా టీవీలో చూసినప్పుడు అది కావాలనిపిస్తే ఊరికే అడిచేటోని నాకు అది కావాలి అది లేకపోతే నా స్కూల్ పోను అది పోను ఇది పోను అది వీడికి ప్రభాస్ పిచ్చి ఎందుకు పట్టిందిరా నాకు అర్థమైతలేదు ఎవరు పట్టించారా వీనికి అంటే మరీ ఎక్స్ట్రీమ్ ఉండేది. నాకే ఇప్పుడు ఊహించుకుంటే వెరైటీ అనిపిస్తుంది. ఎందుకంటే నేను 10th క్లాస్ లో ఉన్నప్పుడు నేను 45 అన్నిట్లలో 35 చాలు అన్న జోన్ లో ఉంటుండే. ఇది 10th ప్రీ ఫైనల్స్ ముందు వరకు. ఇంకా మా డాడీ ఏం చెప్పిండు, నేను రెబల్ ఆడియో లాంచ్ పంపుతా. నేను అడిగిన రెబల్ ఆడియో లాంచ్ పోతా, నాకు తెలిసిన అన్న వాళ్ళు పాస్ ఇస్తా అన్నారు. పోతా అంటే చదువుకురా ఫస్ట్ అది అని ఫస్ట్ ప్రభాస్ అన్న అంటే ఇంకా మా ఇంట్లో నా వల్ల ఇరిటేషన్ అయ్యింది. వీడు చదువురా ఊకే ప్రభాస్ అన్న అంటే కట్ చేస్తే అది నేను ఆ కన్ఫర్మేషన్ తీసుకున్నా. సో నీకు మార్క్స్ మంచిగా వస్తే అన్నిట్లో పాస్ అయితే ప్రీ ఫైనల్స్ నన్ను రెబల్ ఆడియో లాంచ్ పంపుతావుగా, నువ్వు ఫస్ట్ చదువుతున్నావు అని తెలిస్తే చాలా నేను పంపిస్తాను. చిన్న ఏదో ఏడి పంపారు అనేది కట్ చేస్తే వాళ్ళ డాడీ వచ్చిన అబ్బాయి ఎట్లా కష్టమవుతుందా ఇప్పుడు మార్కులు మంచిగా తెచ్చుకోవడం. ఆ అంకుల్ ని పిలిపించి, అంకుల్ అంటే తెలిసిన అంకుల్, ఆయన ప్రభాస్ ఫ్యాన్స్ యూనియన్ ప్రెసిడెంట్ వచ్చి మీ అబ్బాయిని నేను తీసుకెళ్తా, మంచిగా చేస్తా, మంచిగా తీసుకెళ్ళి చూపించు. అట్లా కాదు మా చదివితే తీసుకోవాలి మా డాడీ. ఇక నాకు ఏం చేయాలని అర్థం కాలే. నేను లిటరలీ మా మమ్మీని మీరు ఇప్పుడు కలిసినప్పుడు అడగండి, 3:30-4 గంటల రాత్రి నేను లేచి నేను చదువుకునేటోని దేనికి మోటివేషన్. నాకు నిద్ర వస్తుందంటే మా మమ్మీ నా ముంగడ ప్రభాస్ ఫోటో పెట్టింది. ప్రభాస్ ఫోటో అంటే ఎక్స్ట్రీమ్ ఉండే అది. మరి ఎక్స్ట్రీమ్ మోటివేషన్ చెప్తే ఎగ్జాజరేషన్ లా ఉంటది కానీ ఇది రియల్ గా ఇది. అందుకే అంత కాన్ఫిడెంట్ గా మమ్మీని అడగలన్నట్టు. మా మమ్మీ ఇప్పటికీ అంటుంటది అప్పుడప్పుడు, రే నువ్వు నా ఫోటోను డాడీ ఫోటోను పెట్టుకున్నావు అర్థం అసలు నీకేం తెలుసు, ఆ మనిషి తెలియదు ఏం తెలియదు అంటే ఇష్టమమ్మా అంతే అన్కండిషనల్. కూడా రింగ్ టోన్ అదే కదా, ఇప్పుడే ఫోన్ వచ్చింది బుజ్జిగాడు రింగ్ టోన్ వాల్ పేపర్ కూడా చూస్తాను నేను. సారీ ఉండే అనుకుంటా. నైస్ నైస్. ఒక